అనుకున్న గడియలో రెప్పపాట్లో ప్రభు వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రిపరేషన్ అంటే ఏంటి? సిద్ధపాటు. అంటే ఏందమ్మా? సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను 3 విషయాలు చెప్పాను కదా. టీవీలో మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. వింటామంటే దేంతో వింటున్నాము? చెవులతో వింటున్నాం. తర్వాత సిద్ధపాటు, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయం చేయాలి, సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని ఆయనకు ఆయాస్కర మార్గం మనలో ఉందో చూసుకొని మనము మన హృదయాల్ని భద్రంగా కాపాడుకోవాలి. ఆయన రక్తంలో మన దోష పాపాలన్నీ కడుక్కొని శుద్ధ హృదయం సంపాదించుకోవాలి. అది సిద్ధపాటు. అదేంటమ్మా? సిద్ధపాటు. మీరు ఎవరైతే మారు మనసు పొందలేదో, ఇంకా మరి పాపక్షమాపణ నిమిత్తము మరి బాప్తిసం పొందినటువంటి వాళ్ళు త్వరగా మీరు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడే మనం చూసాం కదా, ఏ క్షణంలో ప్రభు వస్తాడో తెలియదు. తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ మెరిసి దగాల మెరిసి మాయమైపోతో అలాగ జరుగుతుందంట రాకడ. ఇప్పుడు చెప్పాడు కదా యేసయ్య. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం చేయాలమ్మా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భూ అని బోర ఓదగానే ప్రభు, ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పాప దోషాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడుక్కొని ఆయన రక్తంలో కడగబడి మరి ఆయన నామంలో బాప్తిసం పొందుకొని రక్షించబడతారో వారికి మాత్రమే ప్రభు యొక్క స్వరం వినపడుతుంది. అందరికీ వినపడదు. అందరికీ ప్రభు స్వరము వినపడదు. ఇప్పుడు సంఘం పైకెత్తబడుతున్నది. ఎలాగెత్తబడుతున్నది? ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి తన దూతతో తీసుకుని వచ్చి ఎప్పుడైతే భూ అని బోర ఊతాడో ఆయన నమ్ముకున్న బిడ్డలు ఒక్క రెప్పపాటులో ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోతారు మధ్యాకాశానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక బస్సు ఉంది అనుకమ్మా, బస్సులో ఒక 10 మంది రక్షించబడ్డారు, డ్రైవర్ కూడా రక్షించబడ్డాడు, బస్సు వెళ్తూ ఉన్నది. అయితే ఇంకా మిగతా 60 మంది రక్షించబడలేదు. ఆ బోర వాళ్ళకి 10 మందికి వినిపిస్తుంది, మిగతా వాళ్ళకి వినపడదు. ఎప్పుడైతే ఆ బోర ఊతాడో ఆ 10 మంది అంతే అదృశ్యమైపోతారు, ఆత్మదేహాలతో వెళ్ళిపోతారు. అయితే ఒక 60 మంది సంగతి ఏంటి? ఆ బస్ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు కదా, ఆ బస్సు వెళ్ళి ఏదో చెట్టుకి కొట్టేస్తుంది. చూడండి, అలాంటి పరిస్థితులు ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి రాకడ దినాల్లో. కాబట్టి మీరు వాస్తవంగా ఈ యొక్క కృపాకాలం కూడా ముగిసిపడుతున్నది. మరి మనం రాకడ అంత్య దినాల్లో మనం ఉన్నాం. మనం సిద్ధపడాలి. మన కుటుంబీకుల్ని, మన సంఘాన్ని, ఇంకా అనేక మంది మనం సిద్ధపరచాలి. అది మన యొక్క బాధ్యత. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? వీడు ప్రపంచమంతా వెళ్ళేసి ఎప్పుడైతే ఇప్పుడు మన ఎడారిపల్లిలో ఒక 40 మంది కనపడతలేదు, లేకపోతే అలాగా టౌన్లో ఒక 50 మంది కనపడతారు, అలాగా చాలా దేశమంతా కూడా 1 కోటి మంది కనిపించట్లా. అప్పుడు ప్రధానమంత్రి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? టీవీలో ఎవరైనా కనిపించకపోతే అయ్యా మా అమ్మాయి కనిపించట్లేదు అని టీవీలో మిస్సింగ్ కేసు కింద ఫోటోలు వేస్తూ ఉంటారు. చూసారా? మీరు ఎవరైనా చూసారా? కనిపించట్లేదు అని టీవీలో చూస్తూ ఉంటాం. అడ్రస్ తెలిస్తే మీరు చెప్పండి అని. అలాగనే కొన్ని కోట్ల మంది కనిపించారు. అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడట. వచ్చి మన దేశ ప్రధాని, అమెరికా ప్రెసిడెంట్, ఇంకా అలా అందరినీ కలబరుచుకొని మీరేం కంగారు పడకండి, తప్పిపోయిన వాళ్ళు ఎక్కడ పోయారో ఏంటో నేను కనుక్కుంటా, నేను తీసుకొస్తా వాళ్ళని అని మోసం చేస్తాడట అంత్యక్రీస్తు. చెప్పాడు కదా, అనేక మంది అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు బయలుదేరుతారని ప్రభువే చెప్పాడు కదా. కాబట్టి అలాగా బయలుదేరి వాడేం చేస్తాడు? మోసం చేసేసి ఆ యొక్క యెరూషలేముని రాజధానిగా చేసుకుంటాడు. వాళ్ళని కూడా మోసం చేస్తాడు. వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు కూడా ఈ అంత్యక్రీస్తు నమ్ముతారు. ఎలాగ నమ్ముతారంటే దేవుడు 2 సాక్షులు పంపిస్తాడు. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి ఉంటుంది. వాళ్ళు భూలోకానికి వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళు దేవుని గురించి చెప్తా ఉంటే వాళ్ళు కొంతమంది నమ్మకపోతే నమ్మకుండా వాళ్ళు ఎలాగ టార్చర్ పెడతా ఉంటే వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి అక్కడ వాళ్ళు దహించి వేసిద్ది. అంతేకాకుండా ఈ యొక్క 2 సాక్షులను కూడా భయంకరంగా హింసించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అధికారం ఉంటుంది 2 సాక్షులకి. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళు ఏలియా అని, హానోకు అని భక్తులు చెప్తూ ఉన్నారు. మరి అలాగా 2 సాక్షులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పవర్స్ దేవుడు ఇస్తాడు.
అయితే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఈ యొక్క యెరూషలేము వచ్చిన తర్వాత ఆ యొక్క ఇద్దరు సాక్షులను చంపేస్తాడు. ఇద్దరు సాక్షులను చంపగానే అప్పుడు వీళ్ళందరూ నమ్ముతారు. ఎవరిని? అరే, పెద్ద పెద్ద అద్భుతాలు చేసేటువంటి ఈ ఇద్దరు సాక్షుల్ని మరి ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఈ వ్యక్తి చంపాడంటే ఈయనే మెస్సయ్య. మీకు తెలుసా ఒక విషయము? ఇప్పటి వరకు కూడా యెరూషలేము పట్టణంలో, ఇశ్రాయేలు దేశంలో దేవుని సేవకులు ఇలాగా నేనుగా ఇట్లా వెళ్ళేసి యేసు ప్రభు మెస్సయ్య ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని చెప్తే వాళ్ళు నమ్మరు. అంతా వింటారంట, యేసు ప్రభు పేరుతితే కొడతారంట. వాళ్ళ దేశంలోనే పుట్టాడు ప్రభు, వాళ్ళ దేశంలో సమాధి ఉన్నది, వాళ్ళ దేశంలో ప్రభు సిలువేశారు. వాళ్ళ దేశంలో అన్ని హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో. కానీ వాళ్ళు మెస్సయ్య రాలేదు ఇంకా వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంత్యక్రీస్తు వచ్చాడు కదా, వాడు రాగానే వాడేం చేస్తాడు? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే అన్నాడంట. ఒరే, నిజంగా వీడే మెస్సయ్యారా? లేకపోతే వీడింతా ఈ ఇద్దరు సాక్షులు ఎలా చంపేశాడు కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, ఈయనే నిజమైన మెస్సయ్య అని అధికారం అంతా వాడికి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వగానే వాడేం చేస్తారు? ప్రపంచం అంతా కూడా రాజధానిగా చేసుకొని, ఏది ఈ యొక్క యెరూషలేము రాజధాని చేసి ప్రపంచమంతా పరిపాలన చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం కదా రూపాయలు, ఇక రూపాయలు ఉండవు. ప్రపంచమంతా ఒకే కరెన్సీ, ప్రపంచమంతా కూడా ఒకరే పరిపాలన, వాడే అంత్యక్రీస్తు. ప్రపంచమంతా కూడా మరి వాడు ఆధీనంలోకి వస్తుంది. వాడు ఒక విగ్రహాన్ని నిలబెడతాడు, కంప్యూటర్లో ఒక విగ్రహాన్ని నిలబెడతాడు. ఆ విగ్రహాన్ని మీరు పూజ చేయాలి. ఒకే మతం, ఇన్ని మతాలు లేవు అని ప్రపంచంలో ప్రజలందరూ కూడా మోసం చేస్తూ ఉంటాడు. అది కూడా మనం లైవ్లో చూస్తూనే ఉంటాం. ఎవడైనా సరే వాడు ముద్ర 666 ముద్ర, అది వేయించుకోకపోతే భోజనానికి కొనుక్కోవడానికి సరుకులు కూడా ఇవ్వరు. మన మార్కెట్కి వెళ్ళామనుకో, వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి కూరగాయలు తీసుకొచ్చుకొని వాడు ముద్ర చూస్తాడు. చూడండి, అందుకే ప్రభు ఏమన్నాడంటే మీరు ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నామనుకో, ఈ కష్టాలు ఈ శ్రమలు మనం చూడటానికి అవకాశము ఉండదు.